ఓడ్చే ఉంటారు. ఎందుకంటే మనకు చాలాసార్లు విన్నాం ఆంధ్ర తెలంగాణ బైఫర్గేషన్లో మన ఆస్తుల గురించి ఎంత పోరాటం జరిగింది, ఎన్ని వేసిండ్రు, ఆయన ఎన్ని ఒడిదుడుకులు తీసుకున్నాడు, అవన్నీ ఓకే కాదని అంటలేము. కానీ ఎప్పుడైతే యాక్చువల్గా మన బైలా ఏం చెప్తానంటే 2 years పీరియడ్ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరగాలి. మీరు ఏ బైలా అన్నది నాకు తెలిసిన అవగాహన ప్రకారంగా ఆర్యవైశ్య స్టేట్ మహాసభనే కానివ్వండి, జిల్లా మహాసభనే కానివ్వండి, మండల మహాసభనే కానివ్వండి, ఆర్యవైశ్య టౌనే కానివ్వండి, 2 సంవత్సరాలు తర్వాత ఎలక్షన్స్ నిర్వహించిన తర్వాత 2 పర్యాయాల తర్వాత నాట్ ఓన్లీ ప్రెసిడెంట్ బట్ ఆల్సో సెక్రటరీ, ప్రెసిడెంట్, ట్రెజరీ, దీస్ 3 పోస్టెస్, దీస్ 3 పోస్ట్స్, ఈ 3 పోస్టులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. కాకపోతే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సంఘానికి బాగా చేస్తున్నాడు కానివ్వండి, అవసరం లేదు కదా, మనకేం ప్రాబ్లం లేదు కదా అని అనుకున్నప్పుడు ఆ బైలాను ఓవర్టేక్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. ఇది కామన్. అంటే ఒక్కొక్కరికి సందేహం వస్తుంది, మరి 2 సార్లు అయిపోయింది కదా, మరి అమరవాది గారు ఎన్నిసార్లు ఉన్నారు కదా అని సందేహం వస్తుంది. ఒక అమరవాది గారే కాదు, ఇప్పుడు మా దగ్గర నార్ల నాగభూషణం గారు ఆయన ఎంతో సేవ చేసింది దీనికి. ఆయన మేము బైలాకు వ్యతిరేకంగానే చేసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత వారే నాకు అవకాశం ఇచ్చారు. వాస్తవంగా వారి యొక్క దీవెనలతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఇది ఒప్పుకోవాల్సిన సత్యమే. సరే, మరి ఆయనే అంత నేను చేస్తానా లేనా నాకు తెలియదు. నా లెవెల్లో నేను చేస్తున్నాను. నేను చేస్తాను ముందుకు వచ్చినప్పుడు ఆయన మనకు అవకాశం ఇచ్చిండు. ఆయన కూడా ఏం చెప్పాడంటే, నేను ఎన్ని రోజుల నుంచి సేవ చేసిన, ఇక ముందు నాకు మీరు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన నాలో కల్పించి ముందుకు తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు చేస్తాను అంటున్నారు, రైట్. ఒకసారి అవకాశం ఇస్తే తప్పు లేదు. ఇప్పుడు దానిలో మీరు అంటే నాకు తెలిసినంత వరకు మీరు ఖచ్చితంగా దాన్ని పాయింట్అవుట్ చేసిండ్రు అనుకోండి, యాజ్ పర్ బైలా యువర్ నామినేషన్ విల్ బి రిజెక్టెడ్. ఈ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా 100% చేసింది అనుకోండి, డెఫినెట్గా ఆయన పక్కకు పోతాడు. అయితే ఏంటంటే కొంతమంది దగ్గర ఏం ఆలోచన ఉంటాయంటే మీరు వేరే అన్నిదా భావించారండి. నేను లాస్ట్ వరకు స్టాండ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ తిరిగిన వాళ్ళందరికీ కూడా కొంచెము అది ఏమనిపిస్తుందంటే ఏం కాకుండా ఉంటుంది. అదొకటి. రెండవది ఏంటంటే మీరు ఇష్టంగా మీరు ఏంటంటే 36 కోట్లతోని ఒక అద్భుతమైన ప్రభుత్వం మనది కానీ అంటే రాయలసీమ, శ్రీశైలం ఉన్నది రాయలసీమ, మళ్ళీ అందులో ఆంధ్ర వారిది ఏ విధమైన సహాయ సహకారం ధన రూపకంగా కానీ సరే ఏదన్నా వేరే రూపకంగా సాయం చేసుకుంటే మన వైశ్యులు చేసి ఉండొచ్చు. కానీ ధన రూపకంగా మాత్రం ఓన్లీ మన తెలంగాణ వాళ్ళతోనే కలిసి మీరు చేసిందంటే యూ హ్యావ్ సమ్ వాట్ కెపాసిటీ, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ ప్రెసిడెంట్. మేము మీది అంగీకరించాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి అయితే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే మేము విన్నది అంటే మేము ఓపెన్గా చెప్తాం. మీరు ఇంతకుముందు ఫేర్గా మాట్లాడాలి, ఫ్రీగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ వస్తుంది. మీరే ఫోన్ చేయటం కాదు, మిగతా వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ తరఫున వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం మాట్లాడిందో వాళ్ళకి తెలుసు, కలవకుండా అంత ఉండదు. కాకపోతే మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఏంటంటే వారు కూడా చివరి వరకు ఉండే అవకాశం ఉంది కనిపిస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తే మీరు సక్సెస్ అవుతారనే ఆలోచన నాకు ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా తెలిసి తెలియదు యాద నాగేశ్వర్ అన్నంత పెద్దవాళ్ళు, మీరంతా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఏంటంటే మీ ముందట ఏమన్నా నేను పొరపాటు మాట్లాడుతున్నాను. అందరికీ వాల్యూ ఇచ్చినప్పుడే సగం అవుతుంది. మామూలుగా ఏంటంటే నేను మాట్లాడిన దానిలో ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే అందులో భావించకండి. అనుభవంగానే మాట్లాడాను. అవకాశం ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. వాసవి మాతాకి, వాసవి మాతాకి.